2025లో సార్ ఈ వెయిట్ ని తగ్గించే మెడిసిన్స్ బాగా వచ్చినట్టు మన దగ్గర కూడా. ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి సార్? భారతదేశంలోనే కదా ప్రపంచం మొత్తానికి అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి మందు సెమాగ్లూటైడ్ అన్నమాట. బాగా పనిచేస్తున్నాయి సార్. అంటే డయాబెటీస్ ఒకటి, బరువు ఒకటి. మన సివిఓటి ట్రయల్స్ అంటే కార్డియోవాస్కులర్ అవుట్కమ్ ట్రయల్స్ అని 5 ఏళ్ల పాటు చేసి మన ఇవాళ టిరిజప్టైడ్ కానీ ఇప్పుడు ఏం లేవా సార్? ఈ కాలేయంలో కొవ్వు పదార్థం అనమాట తగ్గించడానికి మన దగ్గర ఇప్పటి వరకు మందులే ఉండేవి. ఇంజెక్షన్ ఫార్మాట్ లో ఉందా, టాబ్లెట్ లాగా ఉంది? టాబ్లెట్ ఒకటే ఉంది. డయాబెటీస్ మేనేజ్మెంట్ చికిత్సలకు సంబంధించి ఏదైనా మేజర్ మార్పు ఏమైనా వచ్చిందా సార్ మనకు? డయాబెటీస్ మందులు ఎందుకు తయారు చేశారంటే గుండె జబ్బులు రాకుండా ఉండటానికి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా తయారు చేశారు. కాస్ట్ ఏమైనా తగ్గిందా సార్? అంటే తగ్గుతుందా? తగ్గే అవకాశం ఉంది. ఈ మధ్య బాగా ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ. అయితే కాంప్లికేషన్స్ ఏమైనా గమనించారు? ఇంజెక్షన్ వేసిన మొదటి 1 రోజు 2 రోజులు వాంతి అయినట్టు ఉండటం. ఇవి ఎక్కువ కాలం వాడుతున్నామా సార్, లేకపోతే కొంతకాలం వాడి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ అవసరమైన ఇట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది సార్? మందులన్నీ కూడా మనం మొదలుపెట్టింది డయాబెటీస్ కానీ మొదలుపెట్టి కానీ గ్లూకోజ్ కాదు. డయాబెటీస్ ని దూరంగా పెట్టి ఒక మంచి లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ కావాలంటే ఏం చెప్పొచ్చు సార్ వీళ్ళకి? అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు ఏంటంటే క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, సాంక్రమిక ఏతర వ్యాధులు అంటాం అనమాట. వీటికి ముఖ్య కారణం అనేది ఇవాళ భారతదేశంలో అయితే కాలుష్యం. బైపాస్ చేసినప్పుడు లోపల థ్రాంబస్ అంటే రక్తం గడ్డగట్టిన గడ్డలు ఉంటాయి కదా, వాటిని పరిశీలిస్తే వాటన్నిటిలో నానో ప్లాస్టిక్స్ ఉన్నాయన్నమాట. ఓరల్ అండ్ జెనైటల్ ఈ రెండు చోట్ల మనం శుభ్రంగా ఉంటున్న డయాబెటీస్ నివారించవచ్చు. ప్లాస్టిక్ వల్లనే డయాబెటీస్, ప్లాస్టిక్ వల్లనే గుండె జబ్బులు. రోగనిరోధక శక్తి ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువైతే డయాబెటీస్ వస్తుంది. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ పివి రావు గారు ఉన్నారు. సార్ యాక్చువల్గా 40 yearsగా డయాబెటాలజీ మీద సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ రీసెర్చ్ కూడా చేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. యాక్చువల్గా రీసెంట్గా ఒక 2025లో డయాబెటీస్ మేనేజ్మెంట్ చికిత్సలకు సంబంధించి ఏదైనా మేజర్ మార్పు ఏమైనా వచ్చిందా సార్ మనకు? మేజర్ మార్పు అంటే ఈ డయాబెటీస్ అనే దాంట్లో రక్తంలో గ్లూకోజ్ ముఖ్యం కాదు. గ్లూకోజ్ కన్నా కూడా మనం రాబోయే కాలంలో వచ్చే కాంప్లికేషన్లు అంటే గుండె జబ్బు, మూత్రపిండాల జబ్బులు, ఈ మధ్యకాలంలో లివర్లో ఫ్యాట్ కలిపారు. ఇవన్నీ కూడా 2025లో కొత్తగా వచ్చిన విషయాలు అన్నమాట. ఇంతకుముందు వాటి మీద అంతగా మేము శ్రద్ధ చూపించలేదు. కాకపోతే వాళ్ళు డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే వాళ్ళకి గుండె జబ్బు వస్తుందా, మూత్రపిండాల జబ్బు వస్తుందా, లేదా కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువ అవుతుందా అనే విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించి దానికి సంబంధించిన మందులు వేసుకోవాలి. ఆ తర్వాత లావు తగ్గించడానికి మందు వేసుకోవాలి. ఆ తర్వాత డయాబెటీస్లో గ్లూకోజ్ అంటే దాదాపు ఇదివరలో మనం డయాబెటీస్ రాగానే మీకు గ్లూకోజ్ 125 కన్నా ఎక్కువ అయింది కాబట్టి దానికి మందులు, 120 తగ్గిందా లేదో చూసుకుంటూ ఇలాగా దాదాపు మరి నాకు నా అనుభవంలోనే 60-70 ఏళ్ళుగా రక్తంలో గ్లూకోజ్ మీదే ఆధారపడి మనం డయాబెటీస్ చికిత్సలు, నియంత్రణలు ఆలోచించేవాళ్ళం. కానీ వాడు గ్లూకోజ్ని పక్కకు తీసేసారు. అది 2025లో జరిగింది. 2026లో ఏం చేయాలనే దానికి కూడా మార్గదర్శకాలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇవాళ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ని అంటే ప్రామాణికంగా తీసుకుంటారు. దాన్ని అనుసరిస్తున్నారో లేదో అనవసరం. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని మనం వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పినట్లే చేయాల్సిన అవసరం లేదు. మనం కాంక్రిటైజ్ చేసుకుంటాం. మన సొంత అభిప్రాయాలు కూడా మనం ఫాలో అవుతాం. అవును, అమెరికా దేశంలో కూడా ఇప్పుడు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని 20-30% కన్నా ఎక్కువ మంది పాటించరు. 70% హాస్పిటల్స్లో ఎవరి ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. ఏదేమైనా కూడా ఈ కొత్త మార్గదర్శకాలు ఏంటంటే సంయుక్తంగా కెనడా, యూరోప్ దేశాలన్నీ కలిసి, తర్వాత ఆస్ట్రేలియా, జపాను ఇలాంటి అన్ని దేశాలు కలిపి ఈ సంయుక్తంగా ఈ మార్గదర్శకాలని వెలువరిస్తున్నారు. కాబట్టి వాటి మీద కొంచెం శ్రద్ధ చూపించి అంటే ఏం రాస్తున్నారని చూస్తూ ఉంటాం. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, డయాబెటీస్ అంటే గ్లూకోజ్ అనేది దాదాపు పక్క తీసేసినట్టే. డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుంచే మందులు ఇవ్వాలి. కానీ ఏం మందులు ఇవ్వాలి? 2025 వరకు ఫస్ట్ లైన్ డ్రగ్ మెట్ఫార్మిన్ అని చెప్పాం అనమాట. అంటే దాదాపు 70-80 ఏళ్ళుగా మన భారతదేశంలో ఉంది, ప్రపంచం ఉంది. కానీ ఇవాళ ఫస్ట్ లైన్ డ్రగ్ మెట్ఫార్మిన్ కాదు. రాగానే వాళ్ళకి మీరు ఏ జబ్బు, గుండె జబ్బు వస్తుందా, మూత్రపిండం జబ్బు వస్తుందా, లివర్ జబ్బు వస్తుందా అనేది నిర్ణయించుకోవాలి. మెట్ఫార్మిన్ ఇచ్చారా లేదా అనేది మాకు అనవసరం.
అలాగే రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందో అనేది, అంటే రక్తంలో గ్లూకోజ్ యొక్క పరిమాణంతో కూడా సంబంధం లేదు, ఎక్కువనా తక్కువనా కూడా ఈ మందులు ఇవ్వాల్సిందే. తర్వాత హెచ్బివన్సీని మొట్టమొదటిసారి ఈ సంవత్సరం నుంచి హెచ్బివన్సీ మీద కూడా మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హెచ్బివన్సీ 7 కన్నా తక్కువగా ఉన్నా కూడా ఈ మందులు ఇప్పుడు మేము ఏదైతే చెప్తున్నామో మందులు మీరు ఇవ్వాల్సిందే. ఇదివరలో ఏంటంటే హెచ్బివన్సీ అనేది రక్తంలో 3 నెలల యావరేజ్ రక్తంలో గ్లూకోజ్ తక్కువగా ఉంటే సరే కొంతకాలం మందులు తీసేద్దామండి లేదా తగ్గిద్దామండి అని ఏదో అనుకునేవాళ్ళం. ఇవాళ అలా కాదనమాట. ఇప్పుడు హెచ్బివన్సీ అనేటువంటి 3 నెలల యావరేజ్ రక్తంలో గ్లూకోజ్ యొక్క నియంత్రణకు ఒక సూచిక ఏదైతే ఉందో దాని మీద ఆధారపడకుండా ఏ రోజుకి ఆ రోజు రక్తంలో తినకముందు తిన్న తర్వాత ఎంత రక్తంలో గ్లూకోజ్ ఉన్నదన్న విధానం మీద కూడా ఆధారపడకుండా డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళకి మనం మందులు ఇవ్వాల్సిందే అన్నారు. ఇదే కాకుండా కొత్త విషయం ఏంటంటే ముందస్తు మధుమేహం అని ఇంతకాలం మనం చెప్పుకున్నాం, ప్రీ క్లినికల్ డయాబెటీస్. అంటే డయాబెటీస్ రావడానికి ముందు రక్తంలో గ్లూకోజు 125 మిల్లీగ్రాములు కాకుండా 100, 125 మధ్యలో ఉన్నట్లయితే ముందస్తు మధుమేహం ఉంటాం. అలాగే తిన్న తర్వాత 140 నుంచి 200 ఉంటే ముందస్తు మధుమేహం ఉంటాం అన్నమాట. ఈ ముందస్తు మధుమేహాన్ని కూడా మనం ఇంతకాలం ఏమన్నా అంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి మనం మందులు ఇవ్వకుండా మీరే ఏదైనా ఆహార వ్యాయామ నియమాలు చేసుకోండి, కొంచెం బరువు తగ్గించుకోండి, కొంచెం ఏదైనా ఉప్పు తగ్గించుకోండి, మీ బీపీ తగ్గించుకోండి, కారం తగ్గించుకోండి, ఇలా చెప్తూ ఉండేవాళ్ళం. సలహాలు యోగా చేయండి, వ్యాయామాలు చేయండి, ఇలా చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాదనమాట. ముందస్తు మధుమేహం ఉన్న వాళ్ళు కూడా మందులు వేసుకోవాల్సిందే. ముందస్తు మధుమేహం రావటానికి ముందే దాదాపు అదొక 5 దశల్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రీ క్లినికల్ డయాబెటీస్ అనేది ఐసోలేటెడ్గా అది ఒక్కటే మనం ప్రత్యేకంగా చూడకూడదు. ఎవరికైనా ముందస్తు మధుమేహం వస్తే వాళ్ళకి అప్పటికే రక్తపోటు వచ్చేసి ఉంటుంది, అంటే దాదాపు 10 సంవత్సరాల ముందే బ్లడ్ ప్రెషర్, ఆ తర్వాత ట్రైగ్లిజరైడ్స్. మన భారతదేశంలో ట్రైగ్లిజరైడ్స్, మిగతా దేశాల్లో అయితే కొలెస్ట్రాల్, రక్తంలో కొవ్వు పదార్థం పెరుగుతుంది. 2వ దశ అది. 3వ దశ ఏంటంటే కొంచెం లావుగా ఉంటారు అనమాట. లావుగా ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది. 4వ దశ ముందస్తు మధుమేహం. 5వ దశ డయాబెటీస్. సో డయాబెటీస్ రావడానికి ముందస్తు మధుమేహం దశలో ఉన్నప్పుడే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఏదైతే ఈ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆల్రెడీ వచ్చేసి 10 ఏళ్ళు అయిపోయింది. రక్తపోటు ఉన్నా కూడా వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ పోయినా కూడా వాళ్ళకి రావాల్సిన సమస్యలు గుండె సమస్య అవుతాయి, మూత్రపిండం సమస్య అవుతాయి, కంటిలో రెటినోపతి అవుతాయి. ముఖ్యంగా భారతీయుల్లో చాలా పరిశోధనలో డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే వాళ్ళకి అన్ని రకాల పరీక్షలు చేసినట్లయితే ఫస్ట్ ఇయర్లోనే 15% మందికి, దాదాపు 15% మందికి గుండె జబ్బు ఉన్నట్టు. అంటే డయాబెటీస్ బయటపడిన మొట్టమొదటి సంవత్సరంలోనే 15% మందికి గుండె ఉన్నట్టు. మూత్రపిండం రెటినోపతి అయితే ఇంకా ఎక్కువ అనమాట. ఇంకా 16-18% వరకు కూడా డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటి రోజే వాళ్ళకి మూత్రపిండాల సమస్య మొదలవుతున్నట్టు, లేదా రెటినోపతి, కంట్లోని రెటినా సమస్య మొదలవుతున్నట్టు. మిగతా అన్ని దేశాల జనాభాతో పోల్చుకుంటే భారతదేశంలో డయాబెటీస్ వాళ్ళకి సమస్యలు రావటం ఎక్కువ. ఆ విషయం చాలా మందికి తెలుసు. అలాగే డయాబెటీస్ రావడం కూడా మిగతా దేశాల్లో ఏదో 55 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది అన్నదాన్ని మన భారతదేశంలో 40 ఏళ్ళకి తగ్గించాం. ఇప్పుడు 25 ఏళ్ళకే మనం అవసరమైన పరీక్షలన్నీ చేయించుకుంటే మంచిదండి అని చెప్పేస్తున్నాం. ప్రజల్లో దానికి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నేను అన్ని పరీక్షలు చేయించుకోమంటే ఈ వయసులో ఇన్ని పరీక్షలు ఎందుకండి అని కూడా అంటున్నారు. కానీ 25 ఏళ్ళకి ఇప్పుడు భారతదేశంలో మన జనాభాలో, ముఖ్యంగా మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో ICMR ఇండియా అనే పరిశోధన జరిగింది కదా. దాంట్లో ఏం చెప్పారంటే దాదాపు 16% మంది మరి 20 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళలో 16% మందికి డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకో 34% మందికి వచ్చేటట్టు ఉంది ముందస్తు మధుమేహం. 2 కలిపితే 50% అయిపోయింది. అంటే 20 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి మనిషికి డయాబెటీస్ 50% మందికి ఉందన్నమాట. కాబట్టి మనం ముందే తెలుసుకోవాలి. ఈ డయాబెటీస్ కానీ, ముందస్తు మధుమేహం కానీ ఉన్న వాళ్ళకి రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్, లావుగా ఉండటం, తర్వాత ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. యూరిక్ యాసిడ్ అని, లైపోప్రోటీన్ అని, హోమోసిస్టిన్, వీళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటే ఏంటంటే మరి అనవసరంగా మీరు వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తున్నారు, చిన్న వయసు 20 ఏళ్ళకే ఇన్ని పరీక్షలు ఎందుకు అంటున్నారు. కానీ కొంతమంది వాళ్ళకి ఏదో హార్ట్ అటాక్లు వచ్చో
అంటే 40 ఏళ్ళకి 45 ఏళ్ళకి గుండె జబ్బులు వచ్చో లేదా పక్షవాతం వచ్చో డయాబెటీస్ బయటపడుతుంది. సార్ అలాంటి తీవ్రమైన మనం చికిత్స చేయలేని, చికిత్సకు అందుబాటులో లేనటువంటి సమస్యలు వచ్చిన తర్వాత డయాబెటీస్ బయటపడుతుంది. కాబట్టి ముందే 25 ఏళ్ల కల్లా మరి ఏదో చిన్న పరీక్షలు చేయించుకున్నట్లయితే బాగుంటుందని వాళ్ళు సలహా ఇస్తున్నాను. ఓకే, 2025లో సార్ యాక్చువల్గా మీరన్న ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ మెట్ఫార్మిన్ కాకుండా ఈ వెయిట్ ని తగ్గించే మెడిసిన్స్ బాగా వచ్చినట్టు అవునండి, మన దగ్గర కూడా. అవును. ఇవి ఎట్లా పనిచేస్తున్నాయి సార్? మనకి భారతదేశంలో ఈ మందులు అనేది దాదాపు 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉన్నాయి. ముందు ఎప్పుడో మనకి ఎక్సినిటైడ్ అనే మందు వచ్చింది, డొలాగ్లూటైడ్ వచ్చింది, లిరాగ్లూటైడ్ వచ్చింది. ఇప్పుడు సెమాగ్లూటైడ్ అనేది టిరిజెప్టైడ్ బాగా పాపులర్ అయ్యాయి, ఎక్కువ మంది వాడుతున్నారు సార్ ఈ మధ్య. ఇవన్నీ ఏంటంటే మొదట్లో డయాబెటీస్ కోసం తయారు చేసిన మందులు, ఇవేం బరువు తగ్గించే మందులు కాదు. కానీ డయాబెటీస్ నుంచి కూడా ఇవాళ ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది బరువు తగ్గించే మందులు. భారతదేశ ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా డయాబెటీస్ లేని వాళ్ళకి ఈ మందులు వాడటానికి వీలు లేదు అని చెప్పి ఒక నియమం పెట్టింది. డయాబెటీస్ ఉంటేనే ఈ మందులు వాడుకోండి, ఊరికే లావుగా ఉంటే వాడద్దని. కానీ ఈ సంవత్సరం 2025లో మన DCGI, మన ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే, ఇక డయాబెటీస్ లేకపోయినా కూడా మీకు 30 BMI అంటే బాగా మార్బిడ్ ఒబేసిటీ ఉన్నట్లయితే డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా మందులు ఇచ్చేసి మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ సంవత్సరం ఒప్పుకుందనమాట. ఒప్పుకొని చిన్న నియమాలు పెట్టింది. అందరూ రాయడానికి, అందరూ ప్రిస్క్రైబ్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ ఎండోక్రినాలజిస్టులు, డయాబెటీస్ డాక్టర్లు, ఫిజిషియన్స్ ముఖ్యంగా వాళ్ళే రాయాలి, మిగతా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయకూడదు నియమాలు పెట్టింది. వాటిని అంతగా మనం పాటించట్లేదు. కానీ భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తానికి అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి మందు సెమాగ్లూటైడ్ అనమాట. టిరిజెప్టైడ్ అనేది కూడా రెండోదో మూడోదో, ఇక చెప్పలేనంత విరివిగా ప్రాచుర్యం వచ్చేసింది. ఇది బరువు తగ్గించే మందు. అవును, ఇవన్నీ కూడా డయాబెటీస్ మందులు ఎందుకు తయారు చేశారంటే, వీళ్ళకి ఏదో రాబోయే కాలంలో గుండె జబ్బులు రాకుండా ఉండటానికి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా తయారు చేశారు. కానీ నెమ్మదిగా డయాబెటీస్ నుంచి బరువు తగ్గించే మందులు అంటున్నాం. సరే, ఆ ఉపయోగం కూడా ఉంది, బాగా పనిచేస్తున్నాయి సార్. అంటే డయాబెటీస్ ఒకటి, బరువు ఒకటి, ఈ రెండు తగ్గిస్తాయి. ఇదే కాకుండా రెండోది ఏంటంటే మన CVOT ట్రయల్స్ అంటే కార్డియోవాస్కులర్ అవుట్కమ్ ట్రయల్స్ అని 5 ఏళ్ల పాటు చేసి మన ఇవాళ టిరిజెప్టైడ్ కానీ ఇప్పుడు కొత్తగా అది వచ్చింది. ఇంతకుముందు సెమాగ్లూటైడ్ అంటే నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్ ఉంది, ఇంజెక్షన్ ఉంది సెమాగ్లూటైడ్. ఆ రెండింటి వల్ల మనం రాబోయే కాలంలో గుండె జబ్బుల్ని, మూత్రపిండాల జబ్బుల్ని నివారించుకోవచ్చు. డయాబెటీస్ అంటే గ్లూకోజ్ తగ్గించినా తగ్గించకపోయినా, బరువు తగ్గించినా తగ్గించకపోయినా, రాబోయే కాలంలో వచ్చేటువంటి మూత్రపిండాల సమస్యలు కానీ, గుండె జబ్బులు కానీ, ఇవి కాకుండా కొత్తగా ఈ మధ్య ఈ కాలేయంలో కొవ్వు పదార్థం అనమాట తగ్గించడానికి మన దగ్గర ఇప్పటి వరకు మందులే ఉండేవి కాదు. ఏదో మనం చిన్న చిన్న పయోగ్లిడజాన్ అని, మెట్ఫార్మిన్, పయోగ్లిడజాన్ ఇలాంటివి వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు సెమాగ్లూటైడ్ అనేది నిర్ధారించారు అనమాట. ఇంజెక్షన్ వేసినట్లయితే ఫ్యాటీ లివర్ కూడా పనికి వస్తుందని. ఇలాగా గ్లూకోజ్ తగ్గించడం అనేది పక్కకు పెట్టేశారు. ఇప్పుడు బరువు తగ్గించడం కూడా పక్కకు పెట్టేస్తున్నారు. ముందు అన్నిటికన్నా ముందు గుండె జబ్బులు తగ్గించాలి. డయాబెటీస్, ముందస్తు మధుమేహం అయినా డయాబెటీస్ అయినా వస్తే ఫస్ట్ ఈ మందులు వేయాలి. అందుకని మనం ఇవాళ సెమాగ్లూటైడ్ అయినా, టిరిజెప్టైడ్ అయినా మన దేశంలో అందుబాటులో ఉన్న డొలాగ్లూటైడ్ అనేది కూడా అందుబాటులో ఉంది మనకి. ఈ మందులన్నీ కూడా గుండె జబ్బులు నివారించడానికి వాడుతున్నాం. కాబట్టి లావుగా లేని వాళ్ళల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే BMI ప్రపంచ దేశాలు అందరూ కూడా 25, 27 నెంబర్ ఉంటే తప్ప వాడకూడదు అంటారు. కానీ భారతదేశంలో 25 BMI ఉన్నా కూడా, అంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు కూడా అంటే సన్నగా ఉన్నవాళ్ళు కాదు, బరువు తక్కువగా ఉన్నా కూడా ఈ మందులు వాడుకోవచ్చు. కాస్ట్ ఏమైనా తగ్గిందా సార్? అంటే తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే జనవరి నుంచి అంటున్నారని విన్నాము. ప్రపంచం మొత్తంలోనూ ఏదైనా ఒక మందు తయారు చేయాలంటే మనకి ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, తెలంగాణలోనే కదా తయారవుతాయి మందులన్నీ కూడా ప్రపంచం మొత్తానికి. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశంలో మరి తగ్గిస్తారో లేదో తెలీదు, కానీ తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వారానికి ఇచ్చేటువంటి మందు 4,500, 4,000 దొరుకుతుంది. మరి దాన్ని ఏదైనా ఇంజెక్షన్ ఫార్మాట్ లో ఉందా, టాబ్లెట్ లాగా? టాబ్లెట్ ఒకటే ఉంది, కానీ టాబ్లెట్ 350 రూపాయలు అనమాట రోజుకి. అది మాత్రం మన భారతదేశంలో మనం తయారు చేయట్లేదు. ఇప్పుడు ఇంజెక్షన్ తయారవుతుంది. అవి కూడా వస్తాయి కానీ ఇంకా టైం పడుతుంది. బట్ ఇంజక్షన్లు మాత్రం దాదాపు 20 కంపెనీలు రెడీగా ఉన్నారు. అంటే రెడీగా అంటే
అంటే తయారు చేసేసారు, స్టాక్ పెట్టుకున్నారు. మిగతా దేశాలు ఎగుమతి కూడా, ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా తీసేసుకున్నారు. ఫిబ్రవరి మార్చి కల్లా అందరూ మన భారతీయ కంపెనీలు సెమాగ్లూటేట్ తీసుకొస్తారు. 2.5 మిల్లీగ్రాములు 5 మిల్లీగ్రాములు రెడీగా ఉన్నాయన్నమాట అన్ని స్టాకులు. కానీ మరి మందు రేటు తగ్గిస్తారా లేదా అనేది మేము అందరం ఆశగా ఎదురు చూస్తున్నాం. ఈ మధ్య బాగా ఎక్కువ వాడుతున్నారు సార్ ఈ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కానీ. అయితే కాంప్లికేషన్స్ ఏమైనా గమనించారు సార్? అంటే మీరు చూస్తున్నారు కదా పీపుల్లో, ఏమైనా ఉన్నాయా? ప్రయోజనాలు అయితే ఉన్నాయి, కాంప్లికేషన్స్ అలాగే మరి కొన్ని ఏ మందుకైనా కొన్ని ఇవన్నీ కూడా మందులే కదా, వాటికి మనం శరీరంలో సహజంగా ఉండేటువంటి వాటికి కొంత వ్యత్యాసంగా ఉంటున్నాయి కదా ఈ మందులు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు జిఎల్పి గ్లూకోగాన్ లైక్ ప్రోటీన్ అనేది ఏదైతే సెమాగ్లూటైడ్ రూపంలో మనం వాడుతున్నామో, లేదా జిఎల్పి ఇన్హిబిటరీ, ఈ రెండు కూడా కలిపింది టెరిజెప్టైడ్. అంటే కలిపింది అంటే అలా పనిచేస్తుంది అంతేగాని హోమోలోగస్, అంతేగాని అదే కాదు. మన శరీరంలో తయారవుతున్నటువంటి ఈ పెప్టైడ్స్, ఈ ప్రోటీన్ మందులు అన్నీ కూడా పల్సటైల్ సెక్రీషన్ అంటే సెకండ్లకి మారిపోతూ ఉంటుంది, ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక హార్మోన్ కానీ, ప్రోటీన్ కానీ, పెప్టైడ్ కానీ మన శరీరంలో సహజంగా ఒక పల్సటైల్ సెక్రీషన్ అంటే వస్తుంది పోతుంది సెకండ్ల వ్యత్యాసంలో. అలా మనం బయట నుంచి చేయలేం. మనం అందుకని ఏం చేస్తామంటే ఒక 24 గంటలు పనిచేసే మందో, లేదా వారం రోజుల పాటు, ఇప్పుడు వచ్చే మందు, ఇప్పుడు ఉన్న మందులన్నీ ఇవాళ ఇస్తే వారం రోజులు ఒకటే లెవెల్లో శరీరంలో ఉంటుంది అనమాట. కాబట్టి అది ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ లెవెల్లోనే మనం శరీరంలో దాన్ని ఇస్తున్నాం. కాబట్టి కొన్ని సమస్యలు అయితే వస్తాయి. ఆ పల్సటైల్ సెక్రీషన్ అనేది మనకు జరగదు. కాబట్టి ఎక్కువ మందు ఇస్తున్నాం కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్లో మరీ ప్రాణాంతకమైన సమస్యలు లేవు. కానీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలోని ఆహారం కొంచెం మిగతా దేశాలతో పోలిస్తే వేరేగా ఉంటుంది. మనం వాడే దాంట్లో కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలాలు ఎక్కువ. భారతదేశంలోనే ప్రత్యేకం అనమాట, మిగతా దేశాల్లో లేదు. కాబట్టి ఈ మందులు ఏదైతే తయారైనా ఇవన్నీ కూడా ఈ ఆహారంలో ఇటువంటి పదార్థాలు ఎక్కువగా వాడి వంటలు చేసే వాళ్ళలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా వాడే వాళ్ళలో మరి నాసి అంటే కడుపులో తిప్పినట్టు ఉండటం, వాంతులు పూర్తిగా అవ్వవు కానీ వాంతి వచ్చినట్టు ఉండటం ఫీలింగ్ ఉంటుంది. బట్ అలవాటు అయితే ఒక 3 వారాలు 4 వారాలు 6 వారాలు ఈ మందుని అలవాటు చేసుకున్నట్లయితే ఉండకపోవచ్చు. ఇంజక్షన్ వేసిన మొదటి 1 రోజు 2 రోజులు వాంతి అయినట్టు ఉండటం, లేదా వాంతి అవ్వచ్చు, 1-2 సార్లు వాంతులు అవ్వచ్చు. అలాగే కడుపులో మంట, గ్యాస్ వస్తుంది అనమాట. తీసుకునేటువంటి ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారాలన్నీ కూడా జీర్ణం అవ్వడం కష్టం. ఎందుకంటే దాంతోపాటు మన మసాలాలు, నూనెలు, నెయ్యిలు, వేపుళ్ళు అన్నీ కలుపుతాం. కాబట్టి మిగతా దేశాల్లో తినేటువంటి ఆహారం ఏదో 45 నిమిషాల్లోనో గంటలోనో కిందకి చిన్న ప్రేవుల్లోకి మన డ్యూడెన్లోకి వెళ్ళిపోతే ఇవన్నీ కూడా లేట్ అవుతాయి, స్లోగా వెళ్తాయి అన్నమాట. నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్యాస్ తయారవుతుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపులో మంట వస్తుంది. తర్వాత అది కింద చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా, డ్యూడెన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మిగతా దేశాల్లోని ఆహార పదార్థాలు జీర్ణమైనట్లుగా మన ఆహార పదార్థాలు జీర్ణం కావు. కాబట్టి ఇంకా 1 గంట 2 గంటలు 3 గంటలు ఎక్కువ ఉండటం వలన కడుపులో కూడా నొప్పి రావచ్చు. కడుపు నొప్పి, కడుపులో ఉబ్బరంగా ఉండటం. తర్వాత దాన్ని జీర్ణం చేయడానికి మన గాల్ బ్లాడర్, పిత్తాశయం అంటాం కదా, అది ఎక్కువ స్రవించాలి దాని ద్రవాలని, బ్లైల్ని. అలాగే పక్కన ప్యాంక్రియాస్ ఉంది, ప్యాంక్రియాస్లోంచి ఇన్సులిన్ వస్తుంది సార్, కరెక్టే. కానీ ప్యాంక్రియాస్లో ఎక్కువ దాంట్లోంచి ఎక్సోక్రైన్ సెక్రీషన్స్ అని ఆహారం జీర్ణం అవడానికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ కావాలి, అవి కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి అక్కడ ప్యాంక్రెటైటిస్ అనే వ్యాధి రావచ్చు. ఇటేమో గాల్ బ్లాడర్లో అయితే కాలిసిస్టైటిస్ అనే వ్యాధి రావచ్చు. మరీ ఎక్కువైతే దాంట్లో స్టోన్స్, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడవచ్చు. తర్వాత సరే కడుపు నొప్పి మరీ 3 రోజులు 4 రోజులు ఉన్న వాళ్ళకి ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, సబ్ఎక్యూట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా రేర్గా, అరుదుగా వచ్చేవే కానీ రావచ్చు అని చెప్పి దాని గురించిన పరీక్షలు ముందే చేస్తారు. 2 నెలలు 3 నెలలు వాడిన తర్వాత డాక్టర్లు వాళ్ళ సలహాతో దానికి సంబంధించిన పరీక్షలు ఏముందో స్కాన్ చేస్తే మనకి గాల్ బ్లాడర్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ప్యాంక్రియాస్ ఒక చిన్న ఎమైలేజో లైపేజ్ అనేటువంటి పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి పరీక్షలన్నీ కూడా డాక్టర్లు చేసుకుంటూ మన కంట్రోల్లో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ సమస్యల వల్ల ప్రాణాంతకమైన విషయాలు రావు. సీసెల్ ట్యూమర్ అని చెప్తారంటే థైరాయిడ్ దగ్గర ఒక చిన్న కణితి వస్తుందని, కానీ భారతదేశం
భారతదేశంలో అయితే అది అసలు ఎక్కడ కనిపించట్లేదు, సీసెల్ ట్యూమర్. ఓకే. మిగతా దేశాల్లో అది వస్తుంది కాబట్టి కాల్సిటోనిన్ అనే పరీక్ష మందులు మొదలు పెట్టడానికి ముందు, మందులు మొదలుపెట్టిన తర్వాత 6 నెలలకు ఒకసారి భారతదేశంలో కూడా మనం చేస్తున్నాం చిన్న రక్త పరీక్ష కాల్సిటోనిన్. అలాగే ప్యాంక్రియాజ్ ఎంజైమ్స్ పరీక్షలు, లేదా ఒక స్కాన్, ఒక 6 నెలలకో సంవత్సరానికో స్కాన్, ఇలా చేసుకుంటూ మనం ఆ మందుల్లో వచ్చేటువంటి దుష్ప్రభావాలని ముందే గుర్తించవచ్చు, లేదా రాకుండా అరికట్టవచ్చు కూడా. ఇప్పుడు ఆ మందులు, ఇప్పుడు కడుపులో మంట మందు వేయచ్చు, నొప్పికి మందులు వేసుకోవచ్చు, గ్యాస్ మందులు వేసుకోవచ్చు, వాంతులు రాకుండా మందులు వేసుకోవచ్చు. ఈరోజు కొంతమంది లూజ్ మోషన్లు అవుతున్నాయి. కానీ మందులమయం అయిపోతుంది సార్. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ లూజ్ మోషన్స్, విరోచనాలు ఏది మన దేశంలోనే అన్నమాట. ఈ మందులన్నిటితో వాళ్ళకి వాంతులు అవుతాయి, కానీ మనకి వాంతులతో పాటు ఇది కూడా ఉంది. ఓకే. ఇప్పుడు టిర్జెప్టైడ్ లాంటి మందులు వేసుకుంటే లూజ్ మోషన్లు కూడా అవుతాయి. సో అలా విరోచనాలకు కూడా మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు టిర్జెప్టైడ్, సెమాగ్లిడైడ్ వేసినంత కాలం కాదు. నా ఉద్దేశం ఒక 3 వారాలు, 4 వారాలు, 6 వారాలు, మ్యాక్సిమం 6 వారాల లోపల ఈ మందులన్నీ అలవాటు అయిపోతాయి. ఇక ఆ తర్వాత ఎందుకంటే మనం వాళ్ళు చూస్తున్నాం, సంవత్సరాల తరబడి మందులు వాడుతున్న వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు బాగానే ఉన్నారు, ఏమి చాలామంది మాకేం లేదండి బాగున్నామని అంటారు. బరువు తగ్గడానికి వేసుకుంటున్నారు కాబట్టి బరువు తగ్గుతున్నారు. మేము చెప్పేది ఏంటంటే, అయ్యా ఇది బరువు తగ్గే మందు కాదు, గ్లూకోజ్ తగ్గే మందు కాదు. రాబోయే కాలంలో మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, లివర్లో ఫ్యాట్ అన్నిటికన్నా ముఖ్యం. ఇవాళ అన్ని సమస్యల కన్నా ముఖ్యం కాలేయంలో కొవ్వు పదార్థం. అది ఎక్కువైనట్లయితే ఫైబ్రోసిస్, సిరోసిస్, క్యాన్సర్ రూపంలో బయటపడుతుంది. ఇవాళ ఎక్కువ మరణాలు డయాబెటీస్లో సంభవించేది ఈ లివర్ ఫ్యాట్ వలన అనమాట. వీటన్నిటికీ కూడా ఇలాంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని సమస్యలను మనం తట్టుకుని, లేదా వాటిని నివారించుకొని, లేదా వాటికి తగిన చికిత్సలు వేసుకుంటూ, మనకు కొంతమందికి 7-8 రకాల కంకామిటెంట్ మెడికేషన్ అంటాం అనమాట. ఈ యాంటాసిడ్లు, యాంటీఫ్లాక్సిడెంట్లు, రకరకాల మందులు వేసుకుంటూ ఒక మ్యాక్సిమం 6 వారాల పాటు ఆ బాధ తట్టుకున్నట్లయితే అలవాటు అయిపోతుంది. మనం ఏదైతే మంచి ప్రయోజనాలు ఆశిస్తున్నామో అవన్నీ జరుగుతాయండి. ఇవి ఎక్కువ కాలం వాడుతున్నామా సార్, లేకపోతే కొంతకాలం వాడి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ అవసరమైన ఎట్లా ఉంటుంది సార్? అంటే మందులన్నీ మానేసేవి కాదా సార్? ఇప్పుడు మనకు దాదాపు 5 సంవత్సరాల పరిశోధనలతో జరిగిపోయినాయి. నాకు అనుభవంలో దాదాపు 7-8 సంవత్సరాలుగా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మందులు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వెయిట్ రిడక్షన్ అని వాడుతున్న వాళ్ళు ఆపేస్తారు కదా సార్ తర్వాత. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన మెమరీ ఎఫెక్ట్ అంటాం అనమాట. అంటే ఆ మందు వాడిన యొక్క ప్రయోజనం మానేసిన తర్వాత కూడా ఒక సంవత్సరంన్నర వరకు ఉండొచ్చు. కానీ ఆ సంవత్సరంలో ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఎవరైనా మా దగ్గర ఈ మందులు వాడిన వాళ్ళు ఒక 15 కిలోలు, 20 కిలోలు ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు 15 కిలోలు, 20 కిలోలు. పెద్దవాళ్ళని మేము అంత తగ్గనివ్వం. 70 ఏళ్ళు, 65 వాళ్ళని వద్దండి అంత తగ్గదండి బరువు అని చెప్తాం అనమాట. వాళ్ళు బరువుగా ఉన్నా కూడా మనం వాళ్ళు ఏదో 15 కిలోల కన్నా ఎక్కువ తగ్గినట్లయితే మాకు మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని భయం. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా 45 ఏళ్ళు, 40 లోపు, 25-40 మధ్యలో వాళ్ళు 15 కిలోలు తగ్గుతారు కొంతమంది. వాళ్ళు మానేస్తారు. కావాల్సిన వచ్చేసిన ఫలితం ఇంకా మానేస్తారు. మానేసిన వాళ్ళకి దాదాపు ఒక 6 నెలల నుంచి మళ్ళీ పెరగడం మొదలవుతుంది. సంవత్సరంన్నరలో మళ్ళీ ఎన్ని కిలోలు వాడు తగ్గారో అన్ని కిలోలు వాళ్ళకి వచ్చేస్తుంది. 1 సంవత్సరంన్నర మ్యాక్సిమం, అంతే. వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే. జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా చాలా సింపుల్. ఇప్పుడు ఈ 5 పదార్థాలని మీరు తగ్గించుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఆహార వ్యాయామ నియమాలతో పాటుగా ఈ మందులు వాడుకుంటూ, లేదా ఈ మందులు మోతాదులు తగ్గించుకుంటూ ఆహార వ్యాయామ నియమాలన్నీ పాటించినట్లయితే ఉపయోగాలు అయితే ఉంటాయి. అప్పుడు ఏదైతే నేను సంవత్సరంన్నరలో మళ్ళీ మొత్తం పోయిన బరువు అంతా వచ్చేస్తుందని చెప్పానో అది జరగదు. జరగకుండా చాలా కాలం సన్నగానే ఉంటారు. డయాబెటీస్ వాళ్ళకి పూర్తిగా డయాబెటీస్ పోదు.
కానీ డయాబెటీస్ యొక్క మోతాదులు తగ్గుతాయి. ఇన్సులిన్ ఇచ్చే వాళ్ళకి మోతాదులు తగ్గిస్తాం, కొన్ని మాత్రలు తీసేస్తూ ఉంటాం. అది అలాగా మనం కొంతకాలం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఏదేమైనా కూడా మనం ఏం చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు తాత్కాలికంగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో వచ్చే ఫలితాల గురించి ఆలోచించొద్దు. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీకు వచ్చే గుండె జబ్బులు నివారించడానికి మందులు వాడుతున్నాం. అలాగే మూత్రపిండాల జబ్బులు వాడుతున్నాం. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అని గుండె ఫెయిల్యూర్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో ఈ ఫెయిల్యూర్ అనేది జరగకుండా ఉండడానికి ఈ మందులు బాగా ఉపయోగపడుతున్నాయి. సరే, లివర్ ఫ్యాట్ గురించి ఈ మధ్య చాలా మంది చెప్పుకుంటున్నారు, అర్థమైంది కదా. కాబట్టి ఈ కాలేయంలో ఫ్యాట్ తగ్గడానికి ఈ మందు తప్ప మరొక మందు లేదు, ఆప్షన్ లేదు. మీ మెట్ఫార్మిన్, పయోగ్లిటజాన్ అనేవి పాత మందులు, సారాగ్లిటజాన్ అని ఒక మందు ఉంది. ఈ 3 మందులు తప్ప ఇవాళ ఈ కొత్త మందులు వేసుకున్న వాళ్ళకి చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. సో సమాగ్లిటైడ్ ఈ మందులన్నీ కూడా డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా వేసుకో, అంటే ప్రభుత్వం ఫ్యాటీ లివర్కి, డయాబెటీస్ లేని వాళ్ళకి వీళ్ళకి ఇవ్వద్దని చెప్పింది. బరువు ఎక్కువగా ఉంటేనే ఇవ్వమంది అనమాట ఈ మందులు. కానీ ఈ మధ్య అవుట్ ఆఫ్ ద వే చాలా మంది వాడుతున్నారు, ఫ్యాటీ లివర్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ గవర్నమెంట్ దానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. అంటే లావుగా లేని వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళు కూడా లివర్లో ఫ్యాట్ తగ్గించడానికి మందు వాడుకోవచ్చు అని చెప్పి మిగతా దేశాల్లో పర్మిషన్ వచ్చింది. అమెరికా దేశంలో FDA వాళ్ళు ఇచ్చారు, మన దేశంలో కూడా ఇస్తారు. కాబట్టి ఈ మందులన్నీ కూడా మనం ఇవాళ మొదలుపెట్టింది డయాబెటీస్ కానీ మొదలుపెట్టాం, కానీ డయాబెటీస్ అంటే రక్తంలో గ్లూకోజ్ కానీ డయాబెటీస్కే, కానీ గ్లూకోజ్కి కాదు. అలా అనమాట. డయాబెటీస్ మందులే, కానీ గ్లూకోజ్ ఒక్కటే మనం ప్రధాన ప్రైమరీ ఆబ్జెక్టివ్గా పెట్టుకోకుండా వేరే వాటిని కూడా మనం అలా ఆలోచిస్తున్నాం. వాటి యొక్క ఉపయోగాలు ఎక్కువైనాయి, వాటి యొక్క ప్రయోజనాలు మనం ముఖ్యంగా ఆశిస్తున్నాం అనమాట. గ్లూకోజ్ తగ్గడం కన్నా కూడా ఇది ముఖ్యం అని చెప్పి. అందుకే దాదాపు గ్లూకోజ్ని పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు గ్లూకోజ్కి కూడా ఏంటంటే ఏదో రక్తంలో గ్లూకోజ్ 125 ఉండాలి, 200 ఉండాలి, లేదా HbA1c 7 కన్నా తక్కువ ఉండాలి అనే మాటలు కూడా మార్చేసి, అంటే ఇప్పటి వరకు నడుస్తుంది. కానీ CGMS ఈ నిరంతర నిఘా పరికరాలు అంటున్నాం కదా, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాలు వచ్చాయి. 15 రోజులకి 5,000 అవుతుంది అది టెస్ట్. సో దాంట్లో ఒక బార్ డయాగ్రామ్ వస్తుంది అనమాట, అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అని. ఇక దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఏ రోజుకి ఆ రోజు చేసిన రక్తంలో గ్లూకోజు, పరగడపం చేసిన గ్లూకోజు, తిన్న తర్వాత గ్లూకోజు కాకుండా ఒక 15 రోజుల్లో ఉన్న గ్లూకోజ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 70 నుంచి 180 మధ్యలో ఎన్ని ఉన్నాయి, 180 ఎన్ని దాటి 180 మిల్లీగ్రాములు ఎన్నిసార్లు దాటింది అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, వాటి మీద ఆధారపడి ట్రీట్మెంట్లు ఇచ్చే రోజులు వస్తున్నాయి. కాబట్టి గ్లూకోజ్ దాదాపు, అంటే గ్లూకోజ్ అంటే ఒక సింగిల్ వాల్యూ ఆఫ్ గ్లూకోజ్ ఇంపార్టెంటే, కానీ ఒక్క గ్లూకోజ్ ఒక్కరోజు ఏదో పూట తినకముందు తిన్న తర్వాత చేసి దాని మీద ఆధారంగా వారం రోజులు, నెల రోజులు, 3 నెలలు మందులు ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. దానికి 15 రోజులైనా మినిమం రక్తంలో గ్లూకోజ్ చేసుకోవాలి. 3 నిమిషాలకు చేసుకుంటారా, 15 నిమిషాలకు చేసుకుంటారా, ఈ మిషన్లో, కొత్త మిషన్లో బయటపడతాయి. దాని మీద ఆధారంగా వచ్చినటువంటి బార్ డయాగ్రామ్, అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ని చూసి డాక్టర్లు 7 రోజులకు సరిపోయిన మందులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 7 రోజుల మందుల్ని ఒక నెల, 2 నెలలు వాడుకోవచ్చు. ఓకే సార్, ఫైనల్గా అవగాహనలో, డయాబెటీస్ అవగాహనలో మార్పులు వస్తున్నాయి, మందుల్లో మార్పులు వస్తున్నాయి. ఒక కామన్ పర్సన్ అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మనం డయాబెటీస్ రాకుండా లైఫ్లో చేసుకోవాలంటే, మీరు ఒక 40 years చూస్తున్నారు ఈ మార్పులన్నీ కూడా, వాళ్ళు అనుసరించదగ్గ గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్కి సంబంధించి కానీ, డయాబెటీస్ని దూరంగా పెట్టి ఒక మంచి లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ కావాలంటే ఏం చెప్పొచ్చు సార్ వీళ్ళకి? అంటే ఇప్పుడు నెమ్మదిగా మేము కూడా మాట మార్చేసి, ఎంతసేపు ఈ ఆహారం, వ్యాయామ నియమాలే కాకుండా కొత్త విషయాలు కూడా మరి తెలుసుకోవాలి కదా. సరే, 40 ఏళ్ళ నుంచి ఆహారంలో మార్పులు చేసుకోమని చెప్పాము. లావుగా ఉండొద్దన్నాం, సన్నగా ఉండమన్నాం, బరువు తగ్గించుకోమన్నాం, కొవ్వు పదార్థాలు తగ్గించుకోమన్నాం. చాలామంది ఇప్పుడు కూడా ఇంకా పిండి పదార్థాలు తగ్గించుకుంటే డయాబెటీస్ రాదు ఇలా చెప్పుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. కానీ అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు ఏంటంటే క్రానిక్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, సాంక్రమికేతర వ్యాధులు అంటాం అనమాట. వీటికి ముఖ్య కారణం అనేది ఇవాళ భారతదేశంలో అయితే కాలుష్యం. ఇప్పుడు ఎంతసేపు నువ్వు బరువు తగ్గించుకో, నువ్వు తప్పు చేసావు, నువ్వేదో అది తిన్నావు, ఇది తిన్నావు అని ప్రజల్ని బాధ పెట్టకుండా వాతావరణ కాలుష్యం గురించి కొంత దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ మధ్య కరోనా తర్వాత బయటపడిన కొత్త విషయం ఏంటంటే, కరోనాలో అందరూ మాస్కులు పెట్టుకున్నారు కదా, డయాబెటీస్ తగ్గిందంటే డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్లు తగ్గాయి అనమాట, డయాబెటీస్ వల్ల వచ్చే మరణాలు కూడా తగ్గాయి అనమాట. కాబట్టి ఈ కరోనా ముందు వాయు కాలుష్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది
కరోనా తర్వాత గణాంకాలతో పోల్చి చూస్తే వాళ్ళు లెక్క ఏం చెప్పారంటే సంవత్సరానికి 6,50,000 మంది డయాబెటీస్తో చనిపోతూ ఉంటే భారతదేశంలో దాంట్లో 50,000 మంది వాయు కాలుష్యంతో చచ్చిపోతారు. అంటే 50,000 మరణాలని నివారించగలిగారు ఈ మాస్కులు పెట్టుకుంటే. మరి రేపు పొద్దున్న మాస్క్ పెట్టుకుంటే డయాబెటీస్ నివారించుకోవచ్చు, డయాబెటీస్ మరణాలను కూడా నివారించుకోవచ్చు. అది ఎంతవరకు సాధ్యం అవుతుందో మనకు తెలియదు, అదొక విషయం. వీటితో పాటు ఫుడ్ పరంగా మీరు ఇప్పుడు 5 చెప్పారు. అంటే ఆ 5లో తీపి చెప్పలేదు నేను, పిండి పదార్థాలు చెప్పలేదు నేను. మరి అది కూడా మార్పులు వస్తున్నాయి. ఆహారంలో కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా అన్నా కానీ మీరు తీపి పదార్థాలు, పిండి పదార్థాలు, ఆ అన్నం కొంత జాగ్రత్త 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాం, కానీ కొత్త విషయాలు నేర్చుకోవాలి వాళ్ళు. అంత కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా. వేపుడు కూడా డీప్ ఫ్రైలు అవి చేయకూడదు. వాతావరణ కాలుష్యంలో ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్. ఇవాళ ఈ 2025లో చాలా పరిశోధనలు ఏం తేలిందంటే ఎవరికైతే గుండెలో ఈ బైపాస్ సర్జరీలు చేసిన వాళ్ళకి లోపల బైపాస్ చేసినప్పుడు లోపల థ్రాంబస్ అంటే రక్తం గడ్డగట్టిన గడ్డలు ఉంటాయి కదా, వాటిని పరిశీలిస్తే వాటి అన్నింటిలో నానో ప్లాస్టిక్స్ ఉన్నాయన్నమాట. ప్లాస్టిక్ ఉంది. అసలు ప్లాస్టిక్ అనేది నోట్లోంచి కడుపులోకి వెళ్ళటం, కడుపులోంచి రక్తంలోకి వెళ్ళటం, రక్తంలోంచి గుండె ప్లాస్టిక్ అనేది రక్తనాళాలు అన్నిట్లోనూ చేరిపోయింది. కాబట్టి గుండె రక్తనాళాల్లో వచ్చేటువంటి గుండెపోటు, హార్ట్ అటాక్ సమస్యలకి, మెదడులో పక్షవాతం, సెరిబ్రల్ ఆర్టరీలో కూడా ప్లాస్టిక్ బయటపడింది, కాళ్ళల్లోని రక్తనాళాల్లో ప్లాస్టిక్ బయటపడింది. మరి ఈ ప్లాస్టిక్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారం అంతా కూడా కొంచెం సపోజ్ వేడి కాఫీ కానీ వేడి టీ కానీ మనం ప్లాస్టిక్ కప్లో పోసామనుకోండి, దాని చుట్టూ లైనింగ్ ఈఎఫ్ఏ అని ఏదో పేరు చెప్పారు దానికి, ఆ లైనింగ్ కొంచెం వేడెక్కితే కరిగి మన ఆహారంలో వెళ్తాం. అలాగే వాళ్ళు నేను ఆలోచించింది, మనం విస్తరాకులు మన భోజనంలో పెట్టిన ప్రతి విస్తరాకు మీద ప్లాస్టిక్ లైనింగ్ ఉంది. అదే ఎందుకంటే నీళ్లు మరి లోపలికి వెళ్లకుండా విస్తరాకు డైరెక్ట్ గా పెట్టకుండా ప్లాస్టిక్ వేస్తున్నాం కదా, అందులో మరి వేడి వేడి అన్నం పెట్టుకుని మనం తింటున్నాం, అది కూడా ఆహారంలో చేరుతాం. మరి ఇక ఫ్యూచర్లో అలాంటి ఆలోచనలన్నీ రావాలి. ఎందుకంటే ఇప్పుడు నెమ్మదిగా ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని మానేసి, ప్లాస్టిక్ వాడొద్దని మానేసి గాజు బాటిల్స్ వాడమని చెప్తున్నారు. అలాగే మన ప్లాస్టిక్ కప్పులు, కాఫీ టీ కప్పులు పోవాలి, మట్టి కప్పులు రావాలి. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా అరిటాకుల్లో తింటే బెటరు. తర్వాత ఇంకా కొత్త కొత్త విషయాలు ఏంటంటే ప్లాస్టిక్ని బయట కాల్చనివ్వకుండా చూడాలన్నమాట. ప్లాస్టిక్ మనం బయట ఏరి పాడైపోయిన ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి మన ఊర్లోనే, సిటీ మధ్యలోనే మనం దాన్ని కాల్చి డంప్ యార్డ్లో కాల్చి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. దాంతో వచ్చేటువంటి పొగ అంతా కూడా ప్లాస్టిక్ ఎన్నో రకాల వ్యర్థాలు వాతావరణంలోకి వస్తున్నాయి. అవన్నీ కూడా మనం పీల్చుకుంటున్నాం. ఇది కాకుండా ఇవాళ మట్టిలో అయితే కొన్ని వందల సంవత్సరాలు మనం పరిశుభ్రం చేయలేనంత ప్లాస్టిక్ మనం తీసుకునేటువంటి ఆహారంలో, మన కాయగూరల్లో కానీ పళ్ళల్లో ద్వారా మనకు అందుతుందంట. మరి దాన్ని ఎలాగా నివారించుకోవాలో తెలీదు. నివారించుకోవడం తెలుసు, కానీ ఇప్పుడు సమస్యకు సమాధానం తెలియదు. కొన్ని వందల సంవత్సరాలు ఇక ముందైనా మీ ఆహారంలోకి ప్లాస్టిక్ రాకుండా ఉండాలి అంటే మట్టిలో ప్లాస్టిక్ ఉండకూడదు. మరి మట్టిలో ప్లాస్టిక్ అనేది మరి ప్రపంచం అంతా చేరిపోయిందని చెప్తున్నారు. కాబట్టి అది సమస్య రూపంలో ఇంకా కొంతకాలం ఉండొచ్చు, కానీ ఇక ముందైనా మనం నివారించుకోగలగాలన్నమాట. ప్లాస్టిక్ వలన డయాబెటీస్ పెరుగుతుందన్న ఉద్దేశం కూడా చాలా మందికి తెలిసిపోయింది. ప్లాస్టిక్ వల్లనే డయాబెటీస్, ప్లాస్టిక్ వల్లనే గుండె జబ్బులు. మరి ఇవాళ ఈ మాటలు మాట్లాడకుండా ఎంతసేపు నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు పిండి పదార్థం తింటున్నావు, నువ్వు పిండి పదార్థాన్ని బదులు గోధుమలు తిను, జొన్నలు తిను, రాగులు తిను, తైతులు తిను, ఇవన్నీ కూడా 1%, 2%, మేబీ 10% ఉపయోగం. కానీ 90% మరి మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి కాలుష్యం, మన పరిశుభ్రత కూడా ముఖ్యం. దాని గురించి కూడా వాళ్ళు బాగా చెప్పుకుంటున్నారు. డెంటల్ జబ్బులు అనమాట. పళ్ళ వ్యాధులు ఉంటే డయాబెటీస్ వస్తుంది, పళ్ళ వ్యాధులు ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిన వాడికి డయాబెటీస్ మందుల కన్నా కూడా నోట్లో ఈగుళ్ళు వాపులకి వాటికి మందులు ఇస్తే డయాబెటీస్ తగ్గుతుంది. అందుకని ఇది బాగా నిర్ధారణ అయిపోయిన విషయాలు అనమాట. సార్ నోరు శుభ్రంగా ఉంటే డయాబెటీస్ రాదు,
ఓకే ప్రివెన్షన్ అడిగారు కదా ఇందాక, నోరు ఓరల్ హైజీన్, ఓకే పళ్ళు కానీ నోరు కానీ పెదవులు కానీ ఈగుళ్ళు కానీ చీగుళ్ళు కానీ, దీనికి ఏమంటాం అంటే మీరు రోజు 4-5 సార్లు బుక్కులు చూసుకోండి, మనకు బాగా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి అని చెప్తాం. సో దానివల్ల డయాబెటీస్ రాదు. అలాగే ఓరల్ హైజీన్ ఎంత ముఖ్యం, అలాగే జననేంద్రియాల హైజీన్ కూడా చాలా ముఖ్యం. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా జననేంద్రియాల దగ్గర కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఓరల్ అండ్ జెనైటల్ ఈ రెండు చోట్ల మనం శుభ్రంగా ఉంచుకుని డయాబెటీస్ నివారించవచ్చు. చెప్పేవాళ్ళకి వాళ్ళు అనవసరంగా చెప్తున్నారు అనుకుంటారు, కానీ ఓరల్ అండ్ జెనైటల్ హైజీన్తో డయాబెటీస్ నివారించుకోవచ్చు అనే విషయాన్ని బాగా చెప్పారు. అంతేగాని ఎంతసేపు నువ్వు అన్నం తిన్నావు, నువ్వు తెల్ల అన్నం తిన్నావు, 2 సార్లు మరబట్టు స్వీట్లు తిన్నావు, కాఫీలు, టీ, ఇవన్నీ అనవసరం. ఎందుకంటే 40 ఏళ్ళుగా మనం చూసాం, దానివల్ల పెద్ద ప్రయోజనం ఏం కనిపించలేదు. ఇవాళ చెయ్యండి, ఒక 10% దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది, కానీ మిగతా విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టండి. ఓరల్ హైజీన్ మీద శ్రద్ధ పెట్టండి, జెనైటల్ హైజీన్ మీద శ్రద్ధ పెట్టండి. అసలు శరీరంలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి మురికి వల్ల కూడా మనకు డయాబెటీస్, ఆటో ఇమ్యూనిటీ అనమాట. మన రోగనిరోధక శక్తి ఉండాల్సిన పరిమాణం కన్నా ఎక్కువైతే డయాబెటీస్ వస్తుంది. మనం అనవసరంగా మన శరీరాల్లో ఎక్కువ బ్యాక్టీరియా, ఎక్కువ ఫంగస్, ఎక్కువ వైరస్ని మనం ప్రవేశపెట్టినట్లయితే కూడా మనకి రోగనిరోధక శక్తి ఉత్తేజం అవుతుంది అనమాట. ఇదంతా కూడా కోవిడ్లో బయటపడిన కొత్త విషయాలు ఇవన్నీ. సో ఇలా నివారించుకోవడానికి చర్యలు అనేవి కూడా ప్రత్యేకంగా కొత్త విషయాలు ఆలోచించాలి. 2025లో చాలా పరిశోధనలో ప్లాస్టిక్ గురించి మాత్రం ఎన్నో రాశారు, చాలా పరిశోధనలు జరిగాయి. నివారించుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వ్యాయామం చేయమన్నాం, బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో వీకెండ్ వారియర్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఇది నవ్వుకునే వాళ్ళం మేము. అంటే వారానికి 150 నిమిషాలైనా మీరు ఏదో వ్యాయామం చేయండి. అది వ్యాయామం తేలికైనా కఠినమైనా, నడిచినా పరిగెత్తినా జిమ్కి వెళ్ళినా ఒకటే అనమాట. 150 నిమిషాలు వ్యాయామం చేయండి అన్నారు. 150 నిమిషాలు అంటే ఏమైంది, ఒక 6 రోజుల్లో రోజుకి 25 నిమిషాలు అయిందనమాట. కానీ ఇవాళ చాలా మంది మన వాళ్ళు బయట అందరూ కూడా శనివారం ఆదివారం చేస్తారు, మిగతా రోజులు ఏం చేయరు. వీకెండ్ వారియర్స్ అని వాళ్ళకి పేర్లు పెట్టారు. దాన్ని నవ్వుకునే వాళ్ళం మేమందరం. దాని మీద కూడా రీసెర్చ్లు చేశారు బాగా. ఈ 2025లో దాని మీద కూడా పేపర్లు వచ్చాయి, వీకెండ్ వారియర్స్. ఈ వీకెండ్ వారియర్స్లో కూడా డయాబెటీస్ నివారించుకుంటున్నారు. ప్రీ క్లినికల్ డయాబెటీస్ అంటే ముందస్తు మధుమేహాన్ని పూర్తిగా తగ్గించారు, అంటే తాత్కాలికంగా అవ్వచ్చు, పూర్తిగా తగ్గించారు. వీకెండ్ వారియర్స్ అంటే వారానికి 2 రోజులే 150 నిమిషాలు చేసేస్తే వాళ్ళకి ముందస్తు మధుమేహం తగ్గిపోతుంది. ముందస్తు మధుమేహం డయాబెటీస్గా మార్చకుండా కూడా తగ్గిస్తున్నారు, గుండె జబ్బులు నివారిస్తున్నారు. ఇలాగా ఈ వీకెండ్ వారియర్స్ మీద చాలా పేపర్లు వచ్చేసాయి ఈ సంవత్సరం. అంటే మేము పోయిన సంవత్సరం నవ్వుకున్నా, వీళ్ళంతా రోడ్డు మీద ఓన్లీ వారానికి ఒకసారి రోడ్డు మీద పరిగెడతా ఉంటారు కదా మన సాఫ్ట్వేర్ వాళ్ళు, నవ్వుకునే వాళ్ళం. ఏంటి వీళ్ళు 4-5 రోజులు ఇంట్లో ఉండి ఒక్కరోజు పరిగెత్తేసి. కానీ వీకెండ్ వారియర్స్ కూడా సరిపోతుంది, పర్వాలేదు. వారానికి 2 రోజులైనా మీరు మొత్తం 150 నిమిషాలని అలా లిమిట్లో పెట్టారు. దాన్ని స్టెప్స్ రూపంలో కొంతమంది మారుస్తారు, కానీ ఇంకా స్టెప్స్ రూపం అనేది ఇన్ని అడుగులు అనే దాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. కానీ నిమిషాలు మాత్రం పెట్టి ఆ నిమిషాల్లో మీరు ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు తేలికైనా కఠినమైన మోడరేట్ టు సీవియర్ అనమాట, ఏం చేసినా పర్వాలేదు అన్నాను. వండర్ఫుల్ సార్, చాలా కొత్త విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.